హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనకు ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో, ఒకవేళ వచ్చినా మీకు సుదూర ప్రాంతం ఉంది, మీకు దగ్గరలో ఉన్న కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇది మీకు సెకండ్ కౌన్సిలింగ్ ద్వారా మంచి అవకాశం అనేది లభించింది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ లింక్ ఇచ్చేస్తే ఈ పేజ్కి వచ్చేస్తారు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, మనకు ఇన్ఫర్మేషన్ అనేది కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫేజ్ 2 అని ఇచ్చారు కదా, పక్కన క్లిక్ హియర్ ఉంది. సో దాన్ని టచ్ చేసినట్లయితే ఒక పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఆ యొక్క పీడిఎఫ్ అనేది మీకు చూపిస్తాను. అక్కడ మనకు ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్. వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే, ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఉండడం జరిగింది. సీట్ అనేది అలాట్మెంట్ అనేది ఎప్పుడు అవుతుందంటే 18/8/2018 నుంచి 24/8/2018 వరకు కూడా ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్ లెటర్ అనేది ఎప్పుడు ఇష్యూ అవుతుందంటే 25/8/2018 మనకు ఈ లెటర్ అనేది మనకు ఇష్యూ చేస్తారంట. వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు డైరెక్ట్ కాలేజ్ ఎప్పుడు ఉంటుందంటే 26/8/2018 నుంచి 29/8/2018 ఆ టైమింగ్స్లో మనకు ఆ డేట్స్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ డే కాలేజ్ ఎప్పుడు జాయినింగ్ అవ్వాలంటే 1/9/2018 మనకు ఈ ఫస్ట్ డే అనేది మనకు జాయినింగ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా మీకు గవర్నమెంట్ కాలేజ్ డీటెయిల్స్ కావాలంటే మీకు టాప్లో ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిఎడ్ కాలేజెస్ ఫర్ కౌన్సిలింగ్ డిఈసెట్ 2018 ఉంది కదా, పక్కన క్లిక్ చేయాలని టచ్ చేసినట్లయితే మరొక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీకు అది చూపిస్తాను చూడండి. మనకు జిల్లాల వారీగా ఏవైతే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయో వాటికి సంబంధించి డేటా అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు కౌన్సిలింగ్లో ఈ యొక్క డీటెయిల్స్ కనుక కనిపించినట్లయితే వీటికి ముందు అప్లై చేసుకోండి. నేను గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్లయితే మనకు తక్కువగా ఫీజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, మంచి ఎడ్యుకేషన్ కూడా లభించడం అయితే జరుగుతుంది. ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ఉంది. ఇక్కడ మీకు గవర్నమెంట్వి ఇక్కడ మనకు తెలుగు మీడియం ఏమున్నాయి, ఇంగ్లీష్ మీడియం ఏమున్నాయి అని మీరు చూసుకోండి. ఇంకా కెపాసిటీ ఎంత ఉంది, 50 ఉందా, 100 ఉందా, సో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అడ్రస్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో కాలేజ్ నేమ్తో పాటు ఇచ్చారు. సో ఈ విధంగా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ప్రతిరోజు కూడా మన యొక్క ఛానల్లో ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ మీరు పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.